హాయ్ అండి, అందరు నమస్కారం. ఆదివారం విత్ మా పరివారం అనేసి వస్తుంది కదా, ప్రతి సండే ఆదివారం 11 o'clock వస్తే వస్తుంది. ఆ 11 o'clock వచ్చిన దాంట్లో సింగిల్ క్వీను అంటే సింగిల్ క్వీను సింగిల్ కింగ్ అని పెట్టారు. అంటే సింగిల్స్ అంటే ఎవరు లవర్స్ లేకుండా పెళ్లి కాకుండా ఉండే వాళ్ళ గురించి అయితే పెట్టారు. దీంట్లో యాక్టివ్గా ఉండే సీరియల్ నుంచి వచ్చినది మాత్రం మన సత్య గారు మాత్రం వచ్చారు. మిగిలిన వాళ్ళంతా ఎన్నో సీరియల్లో సింగిల్సే ఉన్నారు, కానీ వాళ్ళు టీవీ వాళ్ళు పిలవలేదా, లేకపోతే వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉండి పిలవలేదా ఏమనేసి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. దాని గురించి అయితే మనము ఫుల్ ప్రోమో వచ్చిన తర్వాత అయితే నేను వీడియో చేస్తాను. అందుకోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని లైక్ చేసి వీడియో చూడండి. ఈ వీడియో చేయడానికి ప్రత్యేక కారణం ఏమంటే మన ఋషి సార్ అయితే వచ్చారు, అలాగే వజ్దరా గారు రాలేదని నేనైతే చాలా ఫీల్ అయ్యాను. వజ్దరా గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ లైక్ చేయండి. లైక్ చేస్తే మనకు తెలుస్తుంది వజ్దరా గారు ఇంతమంది మిస్ అయినారు వజ్దరా గారిని అనేసి. అలాగే సత్యభామ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సత్యభామ వచ్చింది, అక్కడికి వచ్చి ఇంకా షోని హైలైట్ చేయబోతుంది, ఒక పాట ఖచ్చితంగా పాడబోతున్నారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మళ్ళీ మనము ఋషి సార్ అయితే వచ్చారు. ఋషి సారు మళ్ళీ మనకు ఛానల్లో ఏమైనా టీవీ సీరియల్లో కనపడే ఛాన్స్ ఉందా అనేసి నాకు ఒకప్పట్లో 10% 20% మాత్రం ఉండేది. ఇప్పుడు వరకు 50% అయితే గ్యారంటీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మా షో టీవీ జరిగేటప్పుడు గుప్పడానికి మనం జరిగేటప్పుడు వాళ్ళు వచ్చేది కష్టంగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ టైం ఫ్రీ టైం చేసుకొని వచ్చారంటే మాత్రం మనకు నిండు మనసులు అనే సీరియల్ వస్తుంది కదా, దాంట్లో ఏమన్నా హీరో అయ్యే ఛాన్సెస్ 50-50 మాత్రం ఉన్నాయి. మీకేం తెలిసి కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇంకా నిఖిల్ గారు వచ్చారు, బిగ్ బాస్ నుంచి వచ్చారు. బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళు కాకుండా మన సీరియల్ వల్లే ఇంకా చాలా మంది ఉన్నారు, సింగిల్స్ మింగిల్స్. వాళ్ళు కానీ పిలుచుకొని వచ్చింటే చాలా బాగుండేదని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నిఖిల్ కావ్య అంటే మన కావ్య అనుకోద్దండి, మన చిన్ని సీరియల్లో కావ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు యాక్చువల్గా ఉన్నారు, బ్రేకప్ అయ్యారు, మళ్ళీ లాస్ట్ పరివారంకి వచ్చారు. పరివారంకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ మధ్య చాలా అండర్స్టాండింగ్స్ అయితే జరిగినా కానీ మళ్ళీ ఇప్పుడు నిఖిల్ గారు అయితే ఏం చెప్పారంటే నేను ఎప్పటికీ సింగిలే అనేసి చెప్పారు. వాళ్ళు సింగిలేనా, నిజంగానే సింగిల్ అనుకుంటా అంటారు, లేకపోతే వాళ్ళు లవర్ ఉండని అనుకుంటా అంటారు, కామెంట్ చేయండి. అలాగే మన మీనా గారు ఎందుకు రాలేదు, క్రిష్ ఎందుకు రాలేదు, వీళ్ళంతా ఎందుకు రాలేదు, మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో, అప్డేట్స్ అయితే ఎరగబడిపోతూ ఉంటాయి. మీరైతే బెల్ ఐకాన్ అని చెప్పి పెట్టుకోండి. ఎప్పుడు ఏ టైంకి వీడియో వస్తూ ఉంటుందో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.